షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. ఈ దినమున మనకి ఎలక్షన్ డే ఉంది కదా పరిశుద్ధులారా. మరి అందరము ప్రార్థన చేద్దాము. ఆయన ప్రభుత్వం, ఆయన ఏర్పాటు చేసే ప్రభుత్వం కొరకు మనం ఓటక్కును కూడా మనం వినియోగించుకుందాము. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 32వ వచనం. కుటిల వర్ధనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. ఎవరట? పరలోకపు తండ్రికి కుటిల వర్ధనులు అసహ్యులట. యథార్థవంతులు అంటే ఆయనకి చాలా ప్రీతికరము. మరి మనకు దావీదు రాజు, సౌలు రాజు గారు కనబడతారు. సౌలు గారు ఎప్పుడు కుట్రతో కుటిలంతోనే నా కుమారుడా నా కుమారుడు అంటున్నాడు, కానీ ఆయన చంపడానికి చూస్తున్నాడు. మరి యథార్థపరుడైన దావీదు రాజు గారు అభిషేకించిన పరమతండ్రి అభిషేకించిన కుమారుని నేను ముట్టను అని ఆయన వెలుచున్నాడు. మరి ఈ లోకంలో కుటిల వర్ధనలు మన ఎడల కుట్రలు పన్నుతుంటారు. వారు తవ్విన గుంతలో వారి పడుతుంటారు. పరిశుద్ధులారా, మన యథార్థతను వదిలిపెట్టద్దు, మన పరిశుద్ధతను వదిలిపెట్టద్దు, మన ప్రేమను వదిలిపెట్టద్దు. మనం వారిని ప్రేమిస్తూనే ఉండాలి, మనం యథార్థత కనబరుస్తూనే ఉండాలి సుమా. ఒక సమయంలో ఒక వంతెన గుండా మరి ఒక ఏనుగుల గుంపు వెళుతున్నదట. ఆ ఏనుగులు శుభ్రమైన మరి నీటిలో స్నానం చేసి వెళుతున్న సమయంలో ఒక పంది మరి బురదలో పొర్లి అది కూడా సేమ్ అదే వంతెన గుండా వెళుతుందట. ఆ పందిని చూసి ఒక ఏనుగు దానికి దారిచ్చి ఇది పక్కకు తప్పుకుందట. తప్పుకుంటే అది దాటిపోయిన తర్వాత వెనుక తిరిగి అంటుందట, చూసారా ఆ ఏనుగు నన్ను గౌరవిస్తుంది, నన్ను సన్మానిస్తుంది, చూడు నేను ఎంత గొప్పవాడిని అంటుంటే ఈ ఏనుగుల గుంపు అంటున్నాయట, చూసావా ఆ పంది ఎలా విరవిగుతూ మాట్లాడుతున్నాడో నీ మీద. అంటే అయ్యలారా, నేను చేయగలను, నేను ఒక కాలు వేస్తే దాని మీద అది నలిగిపోతుంది, అది చనిపోతుంది, అది లేవదు, కానీ దాని బురద నాకు అంటుతుంది. మీరు మీ జోలిని మీరు ఉండండి. అంటే అనేకులు మన మధ్యలో పరిశుద్ధులుగానే కనబడుతుంటారు, మనకు చెబుతుంటారు, ఇతర సహోదరుల మీద చెబుతుంటారు, మరి సహోదరుల మీద చెబుతుంటారు. వారి మానాన్ని మనం వారిని వదిలిపెట్టాలి, వారి మాటలు మనం చెవిని పెట్టకూడదు. నేను యథార్థంగా ఉంటే, యథార్థమైన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటే నన్ను, నా కుటుంబాన్ని, దావీదు రాజు గారిని కుటుంబాన్ని ఆశీర్వదించినట్టుగా ఆయన కృప సౌలుకు దూరం అయిపోయింది, కానీ ఆయన కృప దావీదు గారికి కుటుంబానికి కృప దూరం కాలేదు. అందుకే ఆయన దావీదు రాజు గారు అంటున్నారు, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో నిలిచి ఉన్నట్లుగా ఆశీర్వదించమని. అట్టి గొప్ప మాట ఆయన అనగలిగాడు. మనం కూడా మన కుటుంబాల్లో ఆశీర్వాదమైన అనుగ్రహించేవాడని ఉన్నాడు సుమా. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల కుటిల వర్ధనలు మీకు అసహ్యమయ్యా. మాలో ఏమాత్రం కుటిలతో ఉన్నా మేము మీకు హేయులముగా ఉంటాము, కానీ మేము యథార్థవంతులముగా ఉండి యథార్థవంతుల వంశమును వారు జీవించినంత కాలం మట్టుకే కాదు, వారి తదనంతరం కూడా మీరు ఆశీర్వదిస్తున్నారు. అట్టి కృప నీ బిడ్డలైన మాకు దయచేయమని నజరుడైన యేషువ నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడును, మన విమోచకుడును, నజరేయుడైన యేషువ మెస్సీయ దివ్య సముఖము నుంచి మీకును మీ కుటుంబములకును శాంతి సమాధానము కలగజేయునుగాక. ఆమేన్.